ఓకే, S4 HANA న్యూ వర్షన్ కంప్లీట్గా 2022 వర్షన్ కోర్స్ ఫీ అండ్ సో మీకు డెమో సర్వర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చార్ట్లో పెడతాం. ఓకేనా? ఓకే 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 రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ అది ఆఫ్లైన్ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఏ టైం కన్నారు, ఎప్పుడు అన్నారు? నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్లైన్ హైదరాబాద్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, జాయిన్ అవ్వచ్చు, మీరు హైదరాబాద్ రావచ్చు. ఎస్ సార్. బట్ ఏంటంటే నాకు ఒక 10 days తర్వాత జాయిన్ అవుతామని చూస్తున్నాను సార్. 10 days. ఓకే, నో ప్రాబ్లం, జాయిన్ అవ్వండి. ఓకేనా? అది నెక్స్ట్ మంత్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నెక్స్ట్ మంత్ ఎప్పుడు అన్నది మేము వాట్సాప్ స్టేటస్లో కానీ యూట్యూబ్లో కానీ పెడతాము డీటెయిల్స్. అవి మీకు డేట్స్ పెడతాం. మీరు ఏంటంటే ఈ లోపల మీరు ఫాలో అవుతూ ఉండండి, స్టేటస్ ఫాలో అవుతూ ఉండండి. సరే సార్. ఇంకోటి సార్, అది 2015లో MBA కంప్లీట్ అయింది సార్. ఓకే, ఇప్పుడు నాకు ఏమన్నా మీట్లోకి వెళ్ళారు. అది 2015లో కంప్లీట్ అయిందండి MBA. ఓకే ఓకే అది నాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ప్రస్తుతం అయితే తీసుకోరు కదా, ఎక్స్పీరియన్స్ అయితేనే తీసుకోరు సార్. ఓకే, ఎక్స్పీరియన్స్ అనేవి ఇంకా యాడ్ చేసుకొని వెళ్ళండి, మరి చేసేది ఏముంది. అది మీరు ఏమన్నా చూస్తారు? మేమే అరేంజ్ చేయమండి, అలాంటివి ఏం చూడవసలు. మేమైతే ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తాం, జాబ్ ఇంటర్వ్యూస్ అవన్నీ చేసి పెడతాం. ఫేక్ ఎక్స్పీరియన్స్లో అయ్యాలంటే మనకు సంబంధం లేదు, అది మీరు ఎక్కడి నుంచో బయట తెచ్చుకోండి. ఓకే గైస్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే ఇస్తామండి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కోర్సు కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇస్తాం. సార్ వన్ డౌట్. చెప్పండి మేడం. సార్ యాక్చువల్లీ నేను వర్కింగ్ మార్నింగ్ 9 to 6. ఇది లైవ్ క్లాసా సార్? అంటే రికార్డెడ్ ఏమైనా ఉంటుందా సార్? రికార్డెడ్ ఏమైనా ఉంటుందా అవైలబిలిటీ? రికార్డెడ్ ఉంటాయండి, రికార్డ్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, రికార్డ్ ఉంటుంది. అంటే నిన్న కాల్ చేసి వారు ఓన్లీ లైవ్ అని చెప్పారు. ఇప్పుడు రికార్డెడ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా, ఇప్పుడు మేము నైట్ ఎప్పుడైనా వినవచ్చు కదా. రికార్డ్ వీడియో ఇస్తాము, లైవ్ క్లాసులు అటెండ్ అవ్వచ్చు, 2 ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. ఇంకొకటి సార్ డౌట్, 60 days అన్నారు కదా సార్, మీరు 100 days అని చెప్తున్నారు. 60 days అంటే మీకు కంప్లీట్ అయ్యేటప్పటికి ఎక్స్క్లూడింగ్ దాని పేరేంటి, మన హాలిడేస్ ఇవన్నీ కలుపుకొని మొత్తం కలిపి 100 days అని చెప్తాం. జనరల్గా అయితే ఇంకా త్వరగానే కంప్లీట్ అవ్వచ్చు. అంటే కోర్స్ కంప్లీట్ 60 days ప్లస్ 30 days స్కిల్ సెట్ అని చెప్పారు నిన్న కాల్ చేస్తే. నేను చెప్తాను మేడం, కోర్స్ కంప్లీషన్ ఎట్లా అన్ని కూడా నేను ఇప్పుడు 10 నిమిషాల్లో చెప్తాను. మామూలుగా మీరు 100 days అనుకోండి అంతే, ఇంకా ఓకేనా? ఓకే సార్. కోర్స్ మొత్తం 100 days అనుకోండి అంతే. ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చేది ఫ్రెషర్ లెవెల్ పర్సన్ కే ఇస్తారా, లేకపోతే ఒక 2 years ఎక్స్పీరియన్స్ కి ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ట్రైనింగ్ మీరు 5 years పెట్టుకున్నా మేము ఇచ్చే ట్రైనింగ్ సరిపోతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మీరు ఫికో కోర్స్ అనేది ఎండ్ యూజర్ జాబ్స్ అప్లై చేసేసుకునేదాన్ని కూడా తీసుకోవచ్చా సార్? అవును, SAP ఎండ్ యూజర్ జాబ్స్ కూడా మీరు వెళ్ళొచ్చండి. అంటే ఫికోలో సిలబస్ అనేది ఎండ్ యూజర్ సిలబస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది సార్? వెళ్ళొచ్చండి. సో కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎండ్ యూజర్, ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత IT జాబ్స్ కి వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు మీరు. ఓకే సార్, కోర్స్ ఫీస్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది? సో నేను చార్ట్లో నేను ఇప్పుడు 10 నిమిషాల్లో నేను స్టార్ట్ చేస్తాను. సో అందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటి సిలబస్ ఇవన్నీ కూడా కోర్స్ డ్యూరేషన్ స్ట్రక్చర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం చెప్తాను. ఓకే, ఈ లోపల మీ క్వరీస్ లాంటివి ఏమైనా ఉంటే అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇది ఓన్లీ హలో సార్. చెప్పండి సార్. దిస్ ఇస్ భార్గవి సార్. కరెంట్లీ వర్కింగ్ ఉన్నాను. సో నాకు టైమింగ్స్ అనేవి కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. అంటే ఏంటి మేడం, ఇది క్వశ్చన్ అర్థం కాలేదు. టైమింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? అంటే టైమింగ్ వచ్చేటప్పటికి నేను చెప్పాను మేడం 9:30 అని చెప్పాను. 9:30, 9:40 స్టార్ట్ అవుతుంది. మీరు 9:30 కల్లా రెడీగా ఉండాలి. దానికన్నా ముందు బ్యాచ్ ఏమన్నా లేదా సార్? అంటే దానికంటే ముందు అంటే ఒక 1 month అయితే మనకి ముందు స్టార్ట్ అవుతుంది. ఓకే.
అంటే నెక్స్ట్ మంత్ సార్ 30 days తర్వాత ఈ లోపల మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరు దానికి కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే ఓకే మన లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాము, ఎన్నిసార్లు అయినా కోచింగ్ తీసుకోవచ్చు. ఓకే 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 సార్. సో మీరు వెళ్ళిపోవడమే తప్పిస్తే మేము ఎవరైనా కూడా మేము బయటికి మిమ్మల్ని తీసేయము. మ్యాక్సిమం మీరు ఏంటంటే ఫుల్ కోర్స్ నేర్చుకొని ఓకే బాగా నాకు వచ్చు అని అనుకుంటే వెళ్ళొచ్చు. ఓకేనా? మీరు అప్పుడు దాకా కోర్స్ నేర్చుకోవచ్చు అన్లెస్ అంటిల్ మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత వరకు. ఓకేనా? ఓకే సార్. హాయ్ చాలు గారు. నార్మల్ కోర్స్ ఫీకి లైఫ్ టైం మెంబర్షిప్ కి డిఫరెన్స్ ఉంటుంది సార్? ఏంటిదండి మళ్ళీ ఒకసారి చెప్పండి. నార్మల్ కోర్స్ కి లైఫ్ టైం మెంబర్షిప్ కోచింగ్ ఫీస్ కి డిఫరెన్స్ ఉంటుంది? నార్మల్ అంటే జనరల్ గా మీరు చూసినది కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళారనుకోండి, మీరు మీ కోర్స్ ఏమైనా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఏదో మ్యారేజో లేకపోతే సిస్టర్ మ్యారేజో బ్రదర్ మ్యారేజో హెల్త్ పాడైపోతే మీకు రికార్డెడ్ వీడియోస్ ఇవ్వరు ఫస్ట్. ఓకే, ఏ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే. ఓకే, ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్లో అయితే రికార్డ్ వీడియోస్ ఉండవు. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్లో, ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్లో అయితే రికార్డ్ వీడియోస్ మీకు ఒక పర్టికులర్ ఒక డౌన్లోడ్ చేసుకుని యాక్సెస్ ఇవ్వరు మ్యాక్సిమం. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, జనరల్గా ఇంకా నాకు ఎందుకులే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. ఓకే, తర్వాత లేదా అర్థం కాక సఫర్ అవుతూ ఉంటారు. 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే మధ్యలో వచ్చారు కాబట్టి 10 క్లాసెస్ మిస్ అయినాయి కాబట్టి అర్థం కాక సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మీకు ఇంకా కంప్లీట్గా ఏంటంటే ఇరిటేషన్ వచ్చి కోర్స్ నుంచి బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి మంత్లీ బ్యాచ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ బ్యాచ్లు ఉంటాయి. కాబట్టి మీరు ఓకే ఇందులో కంటిన్యూ కాకపోతే నెక్స్ట్ మంత్లో, ఓకే నెక్స్ట్ బ్యాచ్లో కంటిన్యూ అవ్వచ్చు. సో అంటే ఏంటి, మీరు దెబ్బ తినకుండా ఇబ్బంది పడకుండా కోర్సు కంటిన్యూస్గా పూర్తిగా నేర్చుకొని వెళ్తారు. తర్వాత మధ్యలో ఏమన్నా కొన్ని అప్డేట్స్ అయ్యి ఉంటాయి ఎస్ఏపి అన్న తర్వాత. సో ఏమైనా అప్డేట్స్ లాంటివి లేకపోతే కొత్త కోర్సులు స్టార్ట్ చేసినప్పుడు మన స్టూడెంట్కి దాంట్లో ఎంతో కొంత మనం తగ్గించుకొని బెనిఫిట్స్ ఇస్తాం. ఓకేనా? రికార్డెడ్ క్లాస్ వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? రికార్డెడ్ క్లాస్ వ్యాలిడిటీ అంటే రికార్డెడ్ క్లాస్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు సార్? రికార్డెడ్ వ్యాలిడిటీ అన్లిమిటెడ్. మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన రోజు చూసుకోవచ్చు. అన్లిమిటెడా సార్? అన్లిమిటెడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, హాయ్ జాన్. చెప్పండి. నేను 2021 పాస్ అవుట్ చెప్పండి. ఎంబీఏ 2021 పాస్ అవుట్ ఓకే. నేను ఓకే. డిగ్రీ బేస్ చేసుకొని ఐటీ సైడ్ లో జాబ్ చేస్తున్నాను, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని. ఓకే, ఇప్పుడు ఇది నేర్చుకొని గల్ఫ్ సైడ్ ఏమన్నా వెళ్ళడానికి ఆపర్చునిటీస్ ఉంటుందా? అంటే మీ దీంట్లో మళ్ళీ సపరేట్ గా ఏమైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని. ఓకే, అంటే మీరు చేసే ఎక్స్పీరియన్స్ దీనికి మ్యాచ్ కాదు. ఐటీ కోర్స్ ఇది. ఐటీలో ఉండే ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది, మీరు నేర్చుకున్నది వేరే కాబట్టి యూ నీడ్ టు యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా మనం చేసేది ఏం లేదు. ఓకే, అదేనండి. ఇప్పుడు దీంట్లో శాప్ ఎక్స్పీరియన్స్ తీసుకొని పెట్టుకొని వెళ్ళొచ్చా? ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? శాంపిల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయిన దాని మీద జాబ్ అనేది ఉంటుందండి. ఓకే, బాగా ప్రిపేర్ అయితే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఓకే, జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అన్నది పక్కన పెట్టండి. సో మీరు 100% డెడికేట్గా ఉండి ఎప్పుడు ఇచ్చిన సిలబస్ అప్పుడు కంప్లీట్ చేసి పూర్తిగా డెప్త్గా నేర్చుకుంటే జాబ్ అనేది ఎప్పటికైనా వస్తుంది. కన్ఫామ్గా జాబ్ వస్తుంది, అది కూడా మంచి ప్యాకేజే వస్తుంది. ఓకే ఓకే, అలాగేనండి. ఇంకోటి వచ్చి డేటాబేస్ సైడ్ ఉన్నానండి నేను. అది ఈజీగా ఉంటుందా? కొంచెం ఇది ఈజీగా ఉంటుందండి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ట్రైనర్, ఓకే, S/4HANA ఫైనాన్స్ MM ట్రైనర్. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతాను. అదర్ కోర్సెస్ గురించి డిస్కస్ చేయండి. ఓకే, సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నా కోర్సులో జాయిన్ అవ్వమంటాను. ఓకే, అదర్ కోర్సెస్ రికమెండ్ చేయండి. రీజన్ ఎఫ్ఐసిఓ ట్రైనర్ కాబట్టి దానికి సంబంధించిన రెస్పెక్టివ్ ట్రైనర్ని మీరు డీల్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? 2014లో నాకు హలో చెప్పండి. 2014లో ఎంబీఏ అయింది సార్. ఇప్పుడు ఎండ్ యూజర్కి వెళ్ళడం మంచిదంటారా లేకపోతే ఫీకో కన్సల్టెంట్కి వెళ్ళడం మంచిదంటారా? ఓకే, మీరు చేయగలను, కష్టపడగలను, హార్డ్ వర్క్ చేయగలను అని రీసెర్చ్ చేయగలను అనుకుంటే ఎస్ఐపి ఐటీ కన్సల్టెంట్ కింద వెళ్ళండి. ఓకే, కూర్చోండి మేడం. సో మీరు 100% హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది, సో కన్ఫామ్గా నేను బాగా పర్ఫామ్ చేయగలను ఓకే అనుకుంటే ఐటీ కన్సల్టెంట్ కింద వెళ్ళండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకా ఏంటి?
సో సార్ నేను ఎఫ్ఎస్సితో పాటు అంటే ఎంఎంఎల్ఎస్డి కూడా నేర్చుకుందాం అనుకున్నాను. సో వాటికి టర్మ్ ఎలా ఉంటుందండి? ఐ మీన్ నెట్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది? టైమింగ్స్ ఎలా ఉంటుంది? అంటే కోర్స్ డ్యూరేషన్ అడుగుతున్నారా లేకపోతే ఎలాగా? కోర్స్ డ్యూరేషన్ అడుగుతున్నాను. కోర్స్ డ్యూరేషన్ టైమింగ్స్. సో డ్యూరేషన్ ఎస్డి అండ్ 100 డేస్ ఎంఎం. అండి. ఓకే, ఎంఎం అంటారా? ఎంఎం వచ్చేటప్పటికి ఎంఎం అండ్ ఎస్డి. ఆల్మోస్ట్ 80 డేస్ లో. ఓకే, మనం ఎంఎం ట్రైనింగ్ అయితే మీకు 80 డేస్ లో అవుతుందండి, మినిమం 80 డేస్. ఓకే, అది కూడా 1 hour per day అని అంటారు డ్యూరేషన్. ఏదైనా సరే 45 మినిట్స్ నుంచి 1 hour అండి. అంతకంటే ఎక్కువ చెప్పినా మీకు అర్థం కాదు ఫస్ట్ సిస్టమ్ లో ఓకే కాబట్టి. సో సిస్టమ్ లో 1 hour మించి ఎక్కువ వెళ్తే అసలు అర్థం కాదు ఫస్ట్. మాకే మంచి ఓకే సిలబస్ త్వరగా కంప్లీట్ అవుద్ది, మీకే ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఓకే. ఇంకో అమౌంట్ తో పాటు ఎస్డి మీకు కూడా మీరు అర్థం ప్రొవైడ్ అవడం చేస్తారా? కావాలా, త్వరగా కంప్లీట్ అవడం కావాలా? రెండు కావాలండి, యాక్చువల్లీ అందులో అడుగుతున్నాను. ఓకే, సో రెండు పాసిబుల్ అవుతాయి. ఎస్ఏపీలో ఏ మోడల్ నేర్చుకున్నా 3 నెలలు ఉంటుంది మినిమం. మీరు ఓకే నేర్చుకుంటారు 40 రోజులు కూడా నేర్చుకోవచ్చు. నేను అంతకుముందు 40 రోజులే చెప్పేవాడిని ట్రైనింగ్. జాబ్స్ కూడా ఎక్కువ వచ్చాయి ఆ టైంలో, జాబ్స్ ఉండేవి కాబట్టి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్కెట్ అటు ఇటు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ డెప్త్గా చెప్తున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటున్నాం. ఓకే ఓకే. ఇంకో ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా 2024 రెసిషన్ అని చెప్పి అంటున్నారు. మేబీ అది ఎంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు ఇంకా మన ఐటీ ఇండస్ట్రీలో? ఎస్ఏపీకి రెసిషన్తో సంబంధం లేదండి. ఎస్ఏపీలో యాంపిల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వరల్డ్లో 75% ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపీ ద్వారానే జరుగుతున్నాయి. ఓకే వరల్డ్లో 75% ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎస్ఏపీ ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఎస్ఏపీ ఈఆర్పీ వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్ని చాలాసార్లు ఆక్యుపై చేసింది, ఇప్పుడు కూడా ఆక్యుపై చేస్తుంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో కాబట్టి ఎస్ఐపికి డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో అది కూడా హార్డ్ వర్క్ చేసేవాడికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే. సార్ వినోద్ హియర్. ఎస్ ప్లీజ్. యా సార్, యాక్చువల్లీ నేను జెట్బ్యాక్ లో ఎండ్ యూజర్ చేస్తున్నాను. సో ఐ డిడ్ంట్ గెట్ ఇట్. కెన్ యూ హియర్ మీ? ఇస్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్? హలో. ఎస్ ప్లీజ్ గో అహెడ్. చెప్పండి. వినపడుతుంది. యాక్చువల్లీ నేను జెన్బ్యాక్ లో ఎండ్ యూజర్ గా చేస్తున్నాను సార్. సో ప్రాసెస్ డెవలపర్ గా చేస్తున్నాను. సో ఈ ఎక్స్పీరియన్స్ మనము అంటే నాకు గ్యాప్ అనేది లేదు, ఎడ్యుకేషన్ తర్వాత గ్యాప్ అనేది లేదు, రెగ్యులర్ గా జాబ్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్పీరియన్స్ ఓకే, వచ్చేసి మనము ఎస్ఏపి కన్సల్టెంట్ గా యూజ్ చేసుకోవచ్చా? ఓకే. సో ఈ ఎక్స్పీరియన్స్ తో మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ కూడా వెళ్ళొచ్చు, ఎఫ్ఐసిఓ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు, 2 జాబ్స్కి వెళ్ళొచ్చు. 2 జాబ్స్కి వెళ్ళే ఫెసిలిటీ మీకు ఉంది. ఓకే, సో ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు అనేది మీ చాయిస్. అది చివరిలో చెప్తాం మేము రెజ్యూమేలో. ఓకే, సో రెజ్యూమేలో ఎక్స్పీరియన్స్ ఇచ్చేటప్పుడు చివరిలో చెప్తాం ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, సో ఇదేంటి. ఓకే ఓకే సార్, ఇది ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు అంటే నేను అంటే ఈ కోర్స్ ఇంకా స్టార్ట్ చేస్తాను సార్. అంతేగా? యా సార్, థ్యాంక్ యూ. రైట్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ అడగాల్సినవి ఉన్నాయా? సార్ లాస్ట్ క్వరీ సార్, మీరు ట్రైనింగ్ మొత్తం కూడా మనకి ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందా, లేదంటే కనుక మీరు మైగ్రేషన్ కాన్సెప్ట్ కూడా మీరు ఇంక్లూడ్ అని చేస్తారా? సో అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తాం మాక్సిమం. ఓకేనా? ఓకే ఓకే. సో ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, మైగ్రేషన్, టెస్టింగ్, అలాగే రోల్ అవుట్, ఇవి కూడా కవర్ చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సిలబస్ ఇస్తాను, ఆ సిలబస్లో చూసుకోండి అవన్నీ. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఏమి క్వశ్చన్స్ లేకపోతే ఐ విల్ స్టార్ట్ దిస్ సెషన్. If there is no questions, then I will start the session. సార్ ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకేనా లేకపోతే ఫ్రెషర్స్ కూడా సార్? అందరికీ అండి, ఫ్రెషర్ కూడా. ఓకే ఓకే, ఓకే, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అనే డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు ఇక్కడ. ట్రైనింగ్ అందరికీ డెప్త్గా చెప్తాం సబ్జెక్టు. ఓకే, అందరికీ ఒకటే సబ్జెక్ట్.
అది ఫ్రెషర్ అయినా Okay. ఎక్స్పీరియన్స్డ్ అయినా అందరికీ ఒకటే సబ్జెక్ట్, ఒకటే స్టాండర్డ్. ఓకే సార్. ఓకే. సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Okay guys, so let me start the session. So Chani SK Infotech is a private limited company. It's a newly started technology solution. Okay, so we are offering SAP FICO, S/4HANA Finance, S/4HANA Logistics, ABAP Basics, and also we are going to start Salesforce DevOps, AWS in next year అన్నమాట. సో ఈ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో, సో Salesforce Basis, Salesforce DevOps, AWS ఇది సో నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, I already shared this document in the chat box. You can also look at that. ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ పంపించాను. పక్కన మీకు అన్నీ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. సో మా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, వెబ్సైట్లు అన్నీ కూడా ఇచ్చాము, చూసుకొని ఓకే జాయిన్ అవ్వండి. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇచ్చాం, యూట్యూబ్ ఛానల్ లింక్లు ఇచ్చాం, అన్నీ చూసుకోండి. ఓకే, సో ఇవి మేము కోర్సెస్ ఆఫర్ చేసేవి SAP FICO, S/4HANA, ఓకే, లాజిస్టిక్స్, SD, బేసిస్, AWS. ఈ కోర్సెస్ నెక్స్ట్ 2014 నుంచి స్టార్ట్ చేసిన ఎంఎం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, అబాప్ కూడా ఉంది ఆల్రెడీ, ఎండ్ యూజర్ కూడా ఉంది. ఓకే, PP, డెవాప్స్, సేల్స్ ఫోర్స్, అలాగే AWS బేసిస్ ఈ కోర్సెస్ మనం నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తున్నాం అన్నమాట. సో దీస్ ఆర్ అవర్ ట్రైనింగ్స్ లొకేషన్స్. ఆన్లైన్ హైదరాబాద్. సో ఆన్లైన్లో ట్రైనింగ్ మనకి ఇప్పుడు చెప్పేది మనం హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు. సో బ్రాంచెస్ మనవి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు. సో దీంతో పాటు మనం కొన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, SAP కన్సల్టెన్సీ, కార్పొరేట్ ట్రైనింగ్, ఓకే, సో పేరోల్, BPO, రిక్రూటింగ్ సర్వీస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్వీసెస్, చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మన దగ్గర 3-4 చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, 2 కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఉన్నారు. కాబట్టి ఎవరికైనా సో CA సంబంధించిన సర్వీసెస్ కావాలనుకున్నా సరే మనం ప్రొవైడ్ చేస్తాం. సో దీంతో పాటు అదర్ సర్వీసెస్, ఇన్కమ్ ట్యాక్స్, GST, TDS, ఆడిట్ సర్వీసెస్ 2 గవర్నమెంట్ కంపెనీస్కి ఇంప్లిమెంట్ చేస్తాం ఇవి. సో GST అండ్ TDS రిలేటెడ్, అవి మీకు సంబంధం లేదు. సో బ్రాంచ్ అడ్రస్, సో మీరు హైదరాబాద్లో కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే సో జస్ట్ లుక్ ఎట్ దిస్ అడ్రస్, చానీ SK ఇన్ఫోటెక్. ఓకే, సో ఇది హిమాలయ బుక్ వరల్డ్, రెప్కో బ్యాంక్, SR నగర్లో ఉంది మనకి హైదరాబాద్లో అయితే. సో బెంగళూరులో కూడా మనకి ఇన్స్టిట్యూషన్ ఉంది, సేమ్ ఇన్స్టిట్యూషన్ మార్తహల్లి. అలాగే విజయవాడలో రేపు మనకి విజయవాడలో డెమో ఉంది. ఎవరైనా డైరెక్ట్గా విజయవాడలో అటెండ్ అవుదాము అనుకుంటే అటెండ్ అవ్వచ్చు. అలాగే గుంటూరులో కూడా మనకి ఈరోజు గుంటూరులో జరుగుతుంది డెమో సెషన్ మనకి ఇక్కడ. సో ఆల్మోస్ట్ 4 to 5 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో జనరల్గా సిలబస్ కోర్స్ గురించి ఎక్కువ అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏం చెప్తారు ఏంటి అనేది. ఓకే, సో SAP FICO, S/4HANA, ఇది బేసిక్ అకౌంట్స్ కాదు, ఎండ్ యూజర్ అండి. సో ఇదైతే మీకు ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. సో ఆఫ్లైన్ ఎవరైతే ఆఫ్ చేసుకుంటారో హైదరాబాద్ వరకే ఇది. సో మామూలుగా అయితే ఆన్లైన్లో అయితే S/4HANA ఫైనాన్స్, FICO 2 మీకు ఆన్లైన్ ట్రైనింగ్లో ఉంటాయి. ఓకే, ఆఫ్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి SAP ఎండ్ యూజర్ కోర్స్ కూడా యాడ్ అవుతుంది, బట్ కోర్స్ ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది ఆఫ్లైన్లో. ఓకే, సో ఆన్లైన్లో వచ్చేటప్పటికి కోర్స్ ఫీజు అంతకుముందు 20,000 ఛార్జ్ చేసేవాళ్ళం. సో ఈ బ్యాచ్కి కొంచెం దీపావళి సెలబ్రేషన్స్ మూలంగా సో దీపావళి ఆఫర్ ఇవన్నీ కూడా కలిపి చేసుకొని 2,000 తగ్గిస్తున్నాము. సో కోర్స్ ఫీజు 18,000 ఎక్స్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్. సో S/4HANA సర్వర్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మామూలుగా ECC సర్వర్ అయితే 1,000 రూపాయలు ఉంటుందండి. ECC సర్వర్ 1,000 రూపాయలు, 3 నెలలు మీకు సర్వీస్ ఇస్తారు. బట్ S/4HANA కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి సో అది కూడా మనం లేటెస్ట్ వర్షన్ చెప్తున్నాం, S/4HANA 2022 వర్షన్. సో దీనికి సంబంధించి సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కాదర్ సార్ కానీ బాబ్జీ సార్ కానీ చార్ట్లో పెడతారనమాట. ఓకే, సో అలాగే సో మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, సో కోర్సు పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ట్రైనింగ్ డ్యూరేషన్ మ్యాక్సిమం 100 days వేసుకోండి. ఓకే, సో మ్యాక్సిమం 100 days. సో ఈ 100 days అనేది కోర్స్ డ్యూరేషను.
సో ఈ 100 డేస్లో మ్యాక్సిమం నేను 80 క్లాసెస్ వరకు చెప్తాము. ఒక 30 క్లాసెస్ వచ్చేటప్పటికి మీకు 30 సెషన్స్ మీకు ఇంటరాక్షన్ గ్రూప్ అని దాంట్లో యాడ్ చేస్తాం. దాంట్లో మీకు ప్రజెంటేషన్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరే ఓన్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవడానికి మా దగ్గర ఒక ట్రైనర్స్ ఆల్రెడీ ఉంటారు. ఓకే, వాళ్ళు ఏంటంటే మీకు టాపిక్స్ ఇచ్చి మీతో ప్రాక్టీస్ చేయిస్తారు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయాలి అక్కడ. సో 30 డేస్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఆ గ్రూప్లో మీకు ఎప్పటికప్పుడు కూడా సో కోర్సుకు సంబంధించి జాబ్ అప్డేట్స్ కానీ, ఓకే, ఏదైనా కొత్త పాయింట్స్ కానీ, కవర్ కాని పాయింట్స్ కానీ, లేకపోతే సో ఏమైనా మిస్ అయిన క్లాసెస్ కానీ అవన్నీ కూడా 30 రోజుల్లో పంపించడం జరుగుతుంది. ఈ లోపల మీరు ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ మాక్ టెస్ట్లు కూడా మనం తీసుకుంటాం. ఓకే, కోర్స్ అయిపోయిన తర్వాత మీరు మాక్ టెస్ట్ రెడీగా ఉన్నారంటే మాక్ టెస్ట్ కూడా తీసుకుంటాం. సో ఇది మనకి కోర్సు డ్యూరేషన్ గురించి నాకు తెలిసి మీకు ఇది మన దగ్గర నుంచి సపోర్టు. సో మీకు ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్ అనేవి ఎక్కడ కూడా దొరకవు. అవన్నీ కూడా ఉత్తిదే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, 100% ప్లేస్మెంట్ అనేది ఇంపాసిబుల్. సో ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి బయట ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినా ఆఫ్లైన్లో అయితే ఎలా ఉంటుందంటే సో మీరు ఒక 20,000 కట్టారనుకోండి, ఒక 10,000 సో దానికి సంబంధించి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన యాజమాన్యానికి వెళ్తుంది, ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది, ఒక 10,000 ట్రైనర్కి వెళ్తుంది. 50-50%. ఇప్పుడు ఆ 10,000 గురించి మీకు 15 లక్షల జాబ్ ఇప్పించలేడు కదా. సింపుల్ లాజిక్. ఒకవేళ సో ఆ 20 lakhs మీరు కడితే జాబ్ వస్తుంది అనుకుంటే సో మనకి ఇండియాలో జాబ్స్ అనేవి ఇంకా ఒక దగ్గర ఒక 50 కోట్ల జాబ్ కావాల్సి వస్తుంది. అన్ని జాబ్స్ ఉన్నాయా మరి? అంతమంది నిజంగానే ప్లేస్ అవుతున్నారా? ఆలోచించుకోండి. కాబట్టి 100% ప్లేస్మెంట్ అనేది కంప్లీట్గా అబద్ధం. సో అలాంటి బోర్డులు అన్నీ చూస్తే అమీర్పేటలో ఆల్మోస్ట్ అన్నీ అయ్యే ఉంటాయి. 100% ప్లేస్మెంట్ అనే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా సో ఇచ్చేవి కావు, అవన్నీ వేస్ట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మనం ఓన్గా సాధించాలి, ఏదైనా సరే హార్డ్ వర్క్ చేసి, అంతేగాని ప్లేస్మెంట్ల మీద వాటి మీద డిపెండెన్సీ కాదు. మన కోర్స్ నేర్చుకున్న తర్వాత 100% మనం జాబ్ కొట్టగలిగే పొటెన్షియల్ని ఎర్న్ చేసినప్పుడే మీరు రియల్ టైంలో సస్టైన్ అవ్వగలుగుతారు. ఓకే, నాకు తెలుగు సెషన్స్ వద్దు, నాకు ఇంగ్లీష్ సెషన్స్ కావాలి అనుకున్నా సరే నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. 8:30 ఉంటుందండి ఈవినింగ్, ఓన్లీ ఇంగ్లీష్ సెషన్స్, తెలుగు ఉండదు ఇంకా. ఓకే, కాబట్టి తెలుగు సెషన్లో ఓన్లీ తెలుగే మాట్లాడతాం, ఇంగ్లీష్ సెషన్స్లో ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే సో తెలుగు సెషన్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తాను టాపిక్స్ వరకు. సో SAP S/4HANA బేసిక్ క్లాసెస్. ఓకే, ఇది సిలబస్ అండి. ఓకే, సిలబస్ ఏరియాస్ అడిగారు కాబట్టి అందరూ కూడా సిలబస్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారు అనేది కంప్లీట్ SAP S/4HANA 2022 సర్వర్ మీద ఉంటుందండి. ఓకే, అడ్వాన్స్డ్ కంప్లీట్గా. ఓకే, అంతకుముందు మనం ECC సర్వర్లో మొన్నటి వరకు చెప్పేవాళ్ళం, బట్ ఇప్పుడు కంప్లీట్గా S/4HANA సర్వర్ మీద చెప్తాం. ఓకే, చాలా హైలీ అడ్వాన్స్డ్. నవే డే జాబ్స్ అన్ని S/4HANAలోనే ఉన్నాయి ఆల్మోస్ట్. కాబట్టి మా ట్రైనింగ్ స్ట్రక్చర్ కూడా మార్చాం. ఓకేనా. సో S/4HANAలోనే కంప్లీట్గా ట్రైనింగ్ ఉంటుంది సిస్టంలో. కాబట్టి S/4HANA సర్వర్ అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్. ECC సర్వర్ అయితే 1000 రూపాయలు ఉంటుంది 3 నెలలు, కానీ S/4HANA సర్వర్ 18,000 ఉంటుంది. ఓకే, సో మీరు ఈ S/4HANA సర్వర్ 3 నెలలకి 18,000 చార్జ్ చేస్తారు. కంప్లీట్గా అడ్వాన్స్డ్ అనమాట. ఇది మనకు వచ్చేది ఏమీ లేదు, అందులో వేరే వాళ్ళు ఛార్జ్ చేస్తారు, మనది కాదు, అది థర్డ్ పార్టీ వెండర్ నుంచి తీసుకుంటారు అది. ఓకే, సో ఇది మా ఫీజు మాత్రం 18,000 మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం దీనికి. ఓకే, S/4HANA సర్వర్ ఎక్స్క్లూడెడ్. ఓకే, ఈసీసీలో నవ్వే డేస్ ఏంటంటే జాబ్స్ అనేవి ఎక్కువగా సో ఈసీసీలో కాకుండా S/4HANAలో నుంచి ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి స్టూడెంట్స్ కూడా S/4HANA క్లాసెస్ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ బ్యాచే ఇది. అంతకుముందు దాకా అన్నీ కూడా ఈసీసీ మీద చెప్పాం, బట్ ఈ బ్యాచ్ నుంచి కంప్లీట్గా S/4HANA సర్వర్ మీద చెప్తున్నాం. ఓకే, ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే దీన్ని యూటిలైజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏరియాస్ అండి. సో ఇది S/4HANA బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్లో SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, FICO అంటే ఏంటి అని చెప్పిన తర్వాత సో S/4HANA ఫైనాన్స్, సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి, అలాగే సో HANA ఇంట్రడక్షను, SAP వర్షన్స్ గురించి, ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, సో ఆ SAP ఆర్కిటెక్చర్ ఏంటి, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్లో ఉంటాయండి. ఓకే, సో ఈ ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏరియాస్, సో SAP కన్సల్టెంట్, రియల్ టైమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఓకే, ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, సపోర్ట్ గైడెన్స్, అలాగే ప్రాజెక్ట్ టైప్స్, టెస్టింగ్ టైప్స్, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, టెస్టింగ్ టూల్స్, టెస్ట్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, సర్వీస్ నౌలో టికెట్ ఎలా రైజ్ చేసుకోవాలి, అలాగే రియల్ టైమ్ బ్లూ ప్రింట్స్ ఎలా చూడాలి,
ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ గురించి, సో ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్, క్లయింట్ బిజినెస్ ప్రాసెస్, అలాగే అసాప్ మెథడాలజీ ఏంటి, యాక్టివ్ మెథడాలజీ ఏంటి, ఎజైల్ మెథడాలజీ అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కంప్లీట్గా కావాల్సిన రిక్వైర్మెంట్లు ఇవి. ఓకే, ప్రాజెక్ట్ మీ చేతనే నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడిస్తాను 15 minutes. సో 4 క్లాసులు చెప్పిన తర్వాత 5 క్లాసెస్ చెప్పిన తర్వాత మీ చేతే డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేయిస్తాం. మీరు చెప్పేస్తారు కూడా ఆటోమేటిక్గా. ఓకే, సో అలాగే చాలామంది చేయించాము, ఇది కొత్త కాదు మనకి. సో నాకు తెలిసి 40 members ఉంటే ఒక 10 members అయినా ప్రజెంటేషన్ చేస్తారు, అందులో నో డౌట్. ఓకే, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏరియాస్, మెయిన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏరియాస్ మన దాంట్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే, సో ఈ ఆల్ ఏరియాస్ చూడండి ఇక్కడ. సో ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్ ప్రాజెక్ట్ మీద, అలాగే వర్క్షాప్స్, సో ఎఫ్ఎస్డి ఎలా రాయాలి, ఫంక్షనల్ స్పెక్ ఎలా రాయాలి, సో రియల్ టైంలో రైస్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇది కొంచెం అడ్వాన్స్ ఉంటుందండి ట్రైనింగ్ అంతా కూడా. సో కంప్లీట్ అడ్వాన్స్డ్ ఉంటుంది. ఓకే, సో ఈసీసీలో ఉన్నదే, బట్ కొంచెం అడ్వాన్స్డ్ ఏమన్నా ఉంటే అడ్వాన్స్ కూడా యాడ్ చేస్తాం. అంతకుముందు ఏమైతే చెప్పామో అవే, బట్ ఇంకొంచెం 2-3 పాయింట్స్ ఇంకా దీంట్లో ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అన్నమాట ఈ కోర్సులో. ఓకేనా? అలాగే ఇంకా మీకు రియల్ టైమ్ ఇంటర్వ్యూ S/4HANA ఫైనాన్స్, సో జాబ్ బేస్డ్ టాపిక్స్. ఒక జాబ్ కొట్టాలి అంటే ఏ ఏరియాస్ మీద ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ ఏమైతే నేను చూపించానో ఈ ఆల్ ఏరియాస్ అన్నీ కూడా కంపల్సరీగా జాబ్ కొట్టాలంటే ఈ ఏరియాస్ మీద కూర్చోవాలి. సో ఈ ఏరియా మీద కూర్చోకపోతే జాబ్ రాదు. ఓకే, సో కాబట్టి ఈ ఏరియాస్ మీద ఎంత డెప్త్గా మీరు ప్రాక్టీస్ చేస్తే అంత రియల్ టైంలో మీరు సక్సెస్ అవ్వచ్చు. ఓకే, కాబట్టి ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీకు పైన ఇచ్చాను. అలాగే క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఒక జాబ్ ఓరియంటెడ్ ఒక జాబ్లోకి వెళ్ళినప్పుడు ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి అనే దాని మీద మీకు ఇవి రియల్ టైమ్ సినారియోస్తో పాటు చెప్తాము. ఇవన్నీ కూడా ఇక్కడ ఏమైతే టాపిక్స్ చెప్పామో అవన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేస్తాము. కొన్ని టాపిక్స్ ఏంటంటే మీకు వీడియోస్ రూపంలో ఇస్తాం. ఓకే, కొన్ని టాపిక్స్ అన్ని టాపిక్స్ కవర్ చేయలేం కాబట్టి కొన్ని మరీ ఎక్కువ కాకుండా ఒక 5 టాపిక్స్ 6 టాపిక్స్ అలా వీడియోస్ ఇస్తాం. అలాగే ఏంటంటే కొన్ని టాపిక్స్ మీకు వీడియోస్ ఇచ్చి మీతో చేయిస్తాం. నేను కూడా ఎర్రర్ని రిసాల్వ్ చేస్తాను మీతో పాటు. ఓకే, మీకు వర్క్ అసైన్మెంట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ లాగా ఒక చిన్న ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చి మీకు దాన్ని సొల్యూషన్ మీరు చేయించేలాగా, అంటే ఏంటి ఆ ట్రిక్కీ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఎలా చేస్తారు. ఓకే, మీలో ఎంతమందికి ఆ పొటెన్షియల్ ఉంది, జాబ్ చేసే పొటెన్షియల్ ఉంది అనేది మీకు తెలిసేలాగా చేస్తాను మ్యాక్సిమం. అలాగే రియల్ టైమ్ టాపిక్స్ మనకి అకౌంట్స్ పేయబుల్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్ ఇవన్నీ కూడా జనరల్గా ఒక వర్క్లో కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఒక వర్క్ ఏరియా ఇవేంటంటే కన్ఫామ్గా జాబ్ కావాల్సినవి, మ్యాండేటరీ. ఇవేంటంటే చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఇవన్నీ చేసుకోవడానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా. సో కాబట్టి దీంతో పాటు ఇంకా మీకు రెగ్యులర్ టాపిక్ S/4HANA ఫైనాన్స్లో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఏరియాస్ ఇవన్నీ కూడా సో మనకి కవర్ అవుతాయి. ఇక్కడ కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ అని చెప్పాను. సో ఇవి కొన్ని వీడియో బేస్డ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో బేస్డ్ ఇస్తాం. సో ఇవి చూసుకొని మీరు రోజు ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. సో కాబట్టి మీకు ఇవి బేసిక్గా మీకు టాపిక్స్ కవరేజ్ అండి. సో టాపిక్స్ కవరేజ్. సో ఈ కోర్స్ నేర్చుకోవడానికి సిఓ ఏరియాలో కూడా ఇక్కడ ఇచ్చాను, సిఓ ఏరియాలో ఏమేమి కవర్ చేస్తాం అనేది. అండ్ ఈ టాపిక్స్ మీకు మొత్తం కూడా చాలా హైలీ అడ్వాన్స్డ్. ఓకే, చాలా హైలీ అడ్వాన్స్డ్. ఏ ఇన్స్టిట్యూషన్ కన్నా తీసుకొని వెళ్ళి చెక్ చేసుకోండి, ఇంకా మనయే ఎక్కువ ఉంటాయి. ఓకే, 100%. అండ్ ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే టాపిక్స్ కొంతమంది ఫేక్ ట్రైనర్స్ ఉంటారు మార్కెట్లో, 5,000కి 10,000కి చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. సో అంటే ఏంటి ఫేక్ ట్రైనర్ అంటే ఎవరు, రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకుండా, ఓకే, అంటే ఏంటి ఎక్కడో ట్రైనింగ్ నేర్చుకొని ఆ ట్రైనర్ చెప్పే కాపీ కొట్టి, లేకపోతే యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి చెప్పే వాళ్ళు యూట్యూబర్స్ అంటారు. వాళ్ళని ట్రైనర్స్ అంటారు, యూట్యూబర్స్ అంటారు. ఓకే, అలాంటి యూట్యూబర్స్ ఏంటంటే SAP ట్రైనర్ నేను 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను అని చెప్పి మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలా 5,000కి 10,000కి తెలుగులో కనపడే ఛానల్ చూసి మీరు దాన్ని చూసి అదే రియల్ టైం ఏమో, అది నిజంగానే ఆయన ట్రైనర్ ఏమో, ఆయన SAP కన్సల్టెంట్ కోచింగ్ రియల్ టైంలో పనిచేశాడేమో అని చెప్పి మీరు భావించొద్దు. అలాంటి ఫేక్కి సంబంధించిన యూట్యూబ్లో చాలా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మీరు ఎక్కడ జాయిన్ అయినా సరే, నా దగ్గర జాయిన్ అయినా, ఇంకోళ్ళ దగ్గర జాయిన్ అయినా, ఎవరి దగ్గర జాయిన్ అయినా సరే ఫస్ట్ రియల్ టైం ట్రైనర్ దగ్గరే జాయిన్ అవ్వండి. అంతేగాని కోర్సు ఫీజులు చూసి ఒక 5,000 తక్కువ కదా, 2,000 తక్కువ కదా అని చెప్పి జాయిన్ అయితే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో యూట్యూబర్స్ దగ్గర కాదు నేర్చుకోవాల్సింది ఇది కోర్సు, రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవాలి.
ఓకే, రియల్ టైంలో వర్క్ చేసి ఓకే, సో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ ఇష్యూస్ని రిసాల్వ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నా సరే. ఓకేనా? సో అలాగే ఇక్కడ సో ఇవి మనకి బేసిక్గా కవర్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, సో ఈ మనకి టాపిక్స్ కవరేజ్ ఇవి. అలాంగ్ విత్ మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఓకే, ఎవరికైనా ఇంకా డౌట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇందులో చూసుకోవచ్చు. సో ఈ కోర్సుని ఎవరు చేయొచ్చు? సో హూ కెన్ డూ SAP FICO S/4HANA Finance? ఎవరైనా చేయొచ్చు అండి సింపుల్గా ఈ కోర్సుని. క్వాలిఫికేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎవరైనా చేయొచ్చు. డ్యూరేషన్ మ్యాక్సిమం ఇక్కడ 60 days అంతకుముందు ఉండేది, ఇప్పుడు దీన్ని కొంచెం పెంచి మొత్తం 100 days కింద లెక్కేసుకోండి మ్యాక్సిమం. ఓకే, అలాగే సో ఇందులో మనం ఇది ఓల్డ్ ఇది SAP S/4HANA Finance మనం మెయిన్, FICO కూడా కవర్ చేస్తాం. ఓకే, మెయిన్ టార్గెట్ S/4HANA Finance, FICO లోయెస్ట్, దానికంటే చిన్న వర్షన్ కాబట్టి సో దానికంటే తక్కువ వెయిటేజ్ ఉంటుంది. అలాగే కోర్సు డ్యూరేషన్ మీకు సర్వర్తో కలిపి 20,000 ఉంటుంది. అంటే మీరు మాకైతే 18,000 ఫీజు, సో మీది సర్వర్తో 1,800 కాబట్టి సో 20,000 అని ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క బ్యాచ్కే 18,000, నెక్స్ట్ బ్యాచ్కి సో కంపల్సరీగా 20,000 ఛార్జ్ చేసింది. ఇప్పటి వరకు 20,000 SAP FICO ఛార్జ్ చేసింది. అలాగే సో మీరు ఈ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ 60 days, ఈ 60 daysలో మీరు ఏం చేస్తారు అనేది చూసినట్లయితే సో స్ట్రాటజీ వచ్చేటప్పటికి మొత్తం మనకి ఓకే, సో 80 days అటెండ్ అయిన తర్వాత మిమ్మల్ని ఇంటరాక్షన్ గ్రూప్లో 30 days అంటే దగ్గర 100 days మీకు ట్రైనింగ్ ఉంటుందండి. ఇంటరాక్షన్ గ్రూప్ కలిపి కానీ ట్రైనింగ్ కానీ ఓవరాల్గా ఏదైనా సరే. ఓకే, ఇంటరాక్షన్ గ్రూప్లో మీకు 30 days మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ట్రైనింగ్ అంటే సెల్ఫ్ ప్రిపరేషన్, ప్రాక్టీస్. సో చాలామంది అడుగుతున్నారు, సో అసిస్టెంట్స్ ఏమి ఇస్తారు? జాబ్ అసిస్టెంట్స్ ఇస్తాం. అంటే ఏంటి? ఒక రెజ్యూమే, ఒక ప్రాజెక్ట్ రెజ్యూమే, ఓకే, అలాగే ఒక ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్, ఓకే, ఒక ఇంటర్వ్యూ కావాల్సిన స్కిల్ సెట్, ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి ఒక జాబ్ కొట్టగలిగే స్కిల్ సెట్, లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత వర్క్ చేసుకునే స్కిల్ సెట్ వరకు మేము హెల్ప్ ఉంటుంది మన దగ్గర. ఒకవేళ నేను మిస్ అయితే, క్లాస్ మిస్ అయితే ఎలా నెక్స్ట్ ఏంటి అంటే యూ విల్ గెట్ రికార్డెడ్ సెషన్ అండి. ఒకసారి క్లాస్ మిస్ అయితే మీరు రికార్డెడ్ సెషన్ అనేది తీసుకోవచ్చు. సో వాట్ బెనిఫిట్స్ డూ ఐ గెట్ ఆఫ్లైన్ బ్యాచ్ హైదరాబాద్? సో నేను ఎటువంటి బెనిఫిట్స్ని మనం సో తీసుకోవచ్చు అంటే సో ఆఫ్లైన్ బ్యాచ్ హైదరాబాద్లో తీసుకుంటే మీకు ఎండ్ యూజర్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, SAP ఎండ్ యూజర్ కోర్స్ ఉంటుంది, అది మీకు బెనిఫిట్ అనమాట. అంటే లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇస్తున్నాం మనం. ఓకే, ఎన్నిసార్లు అయినా సరే కోర్సులో జాయిన్ అవ్వచ్చు అన్లెస్ అంటిల్ మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత వరకు అని చెప్పిన. ఓకే, వాట్ అడిషనల్ బెనిఫిట్స్ డూ ఐ గెట్ ఇన్ ది ప్రో బ్యాచ్? సో ఇదేంటంటే ప్రో బ్యాచ్ అనేది ఉండేది మనకు అంతకుముందు. సో ప్రో బ్యాచ్ అంటే ఈ 4 కవర్ అవుతాయండి. అంటే FICO, MM, SD, 4 కవర్ అవుతాయి. ఆ 4 కూడా అవసరం లేదు, ఎన్ని ఒక మాడ్యూల్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే 4 మాడ్యూల్స్ కలిపి సో 70,000 ఇచ్చేవాళ్ళం అంతకుముందు ప్రో బ్యాచ్ అనమాట. దాంట్లో ఇంగ్లీష్ కార్పొరేట్ స్కిల్స్ కూడా యాడ్ చేసేవాళ్ళం. సో ఈ ప్రో బ్యాచ్ అనేది ఇప్పుడు లేదు. ఇది మనకి భూమి ఉన్నప్పుడు అంటే ఇంకా కొంచెం బాగా ఎక్కువ ఆపర్చునిటీ SAPలో బాగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఈ ప్రో బ్యాచ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట. ప్రజెంట్ అయితే మీకు తెలిసిందే కదా, మార్కెట్ కొంచెం రెసిషన్లో ఉంది. ఓకే, సో ఇదే కాదు, ఏ మార్కెట్ అయినా రెసిషన్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ నేను A to Z మీకు మొత్తం ఇక్కడ డాక్యుమెంట్ పెట్టాను. ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఈ డాక్యుమెంట్ ఇక్కడ చార్ట్లో పెట్టానండి. ఈ చార్ట్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది కూడా చార్ట్లో ఉన్నాయి అన్నీ కూడా. ఈ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఏ ఇన్స్టిట్యూషన్ కన్నా వెళ్ళి చెక్ చేసుకోండి. మనం ఇచ్చే బెనిఫిట్స్ అనేవి బెస్ట్ అయితే ఎక్కడైతే అక్కడ జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం.